వంశీకి దగ్గరవ్వమని నేను చెప్తే నువ్వేం చేస్తున్నావు? మరి అందమైన వంశీ పెయింటింగ్ మీద నీకు తెలియకుండా రెడ్ కలర్ ఎలా వస్తుంది? అది నాకు అర్థం కావడం లేదు మేడం. కృష్ణవేణి, నువ్వు ఈ డిసప్పాయింట్మెంట్ మూడ్లో నుంచి బయటకొచ్చి సంతోషంగా ఉంటే చూడాలనుంది. సంతోషం ఇంకెక్కడుంది మేడం? మామయ్య ఇంటి గడప దగ్గరే వదిలేసి వచ్చేసాను. అంటే ఆ ఇంట్లోకి నువ్వు మళ్ళీ అడుగు పెట్టలేవా? ఆశీర్వాదం కోసం వెళ్తే మామయ్య తలుపులు వేసేశారు. మళ్ళీ ఆ ఇంట్లోకి నేను అడుగు పెడతానని కళ్ళు కూడా అనుకోలేను మేడం. ఈ దురదృష్టవంతురాలకి ఆ దేవుడు అంత అదృష్టం ఇవ్వడు మేడం. లేదు కృష్ణవేణి, పరిస్థితులు నిన్నిలా మాట్లాడిస్తున్నాయి అంతే తప్ప నువ్వు అదృష్టవంతురాలివే. అటు నీ పుట్టింట్లో కాని ఇటు నీ అత్తింట్లో కాని నువ్వు సంతోషంగా ఉండే రోజులు త్వరలోనే వస్తాయి. మీ చిన్నమామయ్య చిన్నత్తయ్య నిన్ను చూడ్డానికొచ్చారు. అవును కృష్ణవేణి, నేను చెప్పేది నిజం. హాల్లో కూర్చోబెట్టి వచ్చాను. మేడం, ఈ కడప చందకాలతో పెట్టుకోకు, సుమోలు గాల్లోకి లేస్తాయి. ఏందయ్యో, పెట్రోల్ బంక్ లో జీరో ఏది అని వెతికినట్టు చూస్తాండదేంది? మరి కృష్ణవేణి పెళ్లిలో నేను తొడగొట్టాను, నువ్వు సుమోలు గాల్లోకి లేస్తాయన్నావు. దాని ఎఫెక్ట్ ఇది. నిజమేనయ్యో. చిన్నమామయ్య, చిన్నత్తయ్య, మిడిల్ క్లాస్ ఏడుపులంటేనే నాకు అసహ్యం. చిన్నమామయ్య, పెద్దమామయ్య, పెద్దత్తయ్య, అల్లవేణి, వాసు అందరూ బాగున్నారు కదా? మేమంతా బాగున్నామమ్మా. నువ్వెలా ఉన్నావు? నేను
సంతోషంగా ఉన్నాను మామయ్య. కృష్ణవేణి, మీ చిన్నమావయ్య చిన్నత్తయ్యని రూమ్లోకి తీసుకెళ్ళు. అలాగే మేడం. మయూరి, కృష్ణవేణి వాళ్ళ మావయ్యకి అత్తయ్యకి ఏం కావాలో అన్ని చూసుకో. అలాగే వదినా. రండి అత్తయ్య, రండి మామయ్య. హలో, డాక్టర్ పార్థసారథి. మెయిల్ పెట్టారు కదా? యా, ప్లీజ్ కూర్చోండి. థ్యాంక్ యూ. ఇండియా రావడం ఇదే ఫస్ట్ టైం కదా మనోజ్ గారు? చిన్నప్పుడు వచ్చాను అనుకుంటా, గుర్తులేదు. సో హౌ డు యు ఫీల్? నైస్. కొత్తగా ఏమీ లేదు. నిజం చెప్పాలంటే నేను ఇంతకుముందు విజయవాడలో చాలా సంవత్సరాలు ఉన్నట్టు, ఏదో తెలియని రిలేషన్షిప్ ఉన్నట్టు అనిపిస్తుంది పార్థసారథి గారు. దాన్నే మదర్లాండ్ ఫీలింగ్ అంటారు. ఎస్ ఎస్, మన భూమి, మన మట్టి, మన ప్రాంతం, సమ్ సోల్ ఫీలింగ్ ఇస్ దేర్. ప్రపంచంలో మనం ఎక్కడ పుట్టినా నేను భారతీయుని అనే ఒక్క మూలం ఉంటే చాలు మనోజ్ గారు, గుండెలు ఉప్పొంగుతాయి. ఈ మట్టిలో మళ్ళీ మళ్ళీ పుట్టాలన్న భక్తిభావం వచ్చేస్తుంది. నాగరికతకి నడక నేర్పిన వేదభూమి కదా సార్. నా మెయిల్ చూసారా మనోజ్ గారు? చూశాను. సమ్ సైకలాజికల్ డిజార్డర్ కేసు కదా? అవును సార్, మా డాడీ డాక్టర్ మనోజ్ మూర్తి గారు మీకు తెలిసనుకుంటాను. ఆయన కేసెస్ చాలా చదివాను. 15 years అబ్బాయికి ట్రీట్మెంట్ చేశారు, క్యూర్ అవ్వలేదు. ఆయన తర్వాత నేను ట్రీట్మెంట్ చేస్తున్నాను, బట్ వీఆర్ నాట్ సక్సీడ్. అబ్బాయికి రీసెంట్గా పెళ్ళయింది. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. అవును, ఆ బిల్డింగ్ కి సంబంధించిన పెయింటింగ్ నా దగ్గరే ఉంది. వాట్సాప్లో పంపిస్తాను. నాకంత టైం లేదు. 24 hours లో ఆ బిల్డింగ్ ఎక్కడుందో కనుక్కోవాలి. యా, థ్యాంక్ యూ. సారీ. అదే మనోజ్ గారు, జమీందార్ ఫ్యామిలీ అబ్బాయి కేసు మీరైతే కరెక్ట్గా డీల్ చేస్తారని ఆ ఫ్యామిలీతో చెప్పాను. మీరు ఓకే అంటే. సారీ పార్థసారథి గారు, నేను పర్సనల్ పని మీద ఇండియా వచ్చాను. సో ఆ పని సక్సెస్ఫుల్గా పూర్తయితే ఇక్కడ కేసు టేకప్ చేస్తాను. మీరేం అనుకోకపోతే మీ పర్సనల్ పని విషయంలో నేను ఏదైనా హెల్ప్ చేయగలనుకుంటే నాతో చెప్పండి, నేను చేసి పెడతాను. నాకు ఎవరి హెల్ప్ అయినా తీసుకోవాలనే ఉంది. సరే, ఈ ఫోటో ఒకసారి చూడండి. ఓకే, మీరు హెల్ప్ చేస్తా అన్నారు కదా, ఒకసారి యూఎస్కి వెళ్లే ముందు ఆలోచించి మీకు కాల్ చేసి హెల్ప్ ఏంటో చెప్తాను. ఇట్స్ ఓకే మనోజ్ గారు. ఈ సైకలాజికల్ డిజార్డర్ కేసు గురించి చెప్పారు కదా, ఇన్ని సంవత్సరాలు మీరు దాన్ని ఎలా స్టడీ చేశారు, ఏ మెథడ్లో పేషెంట్ని ట్రీట్ చేశారో అన్ని డీటెయిల్గా నాకు మెయిల్ చేయండి. దాన్ని నేను స్టడీ చేసిన తర్వాత మీకు కాల్ చేస్తాను. థ్యాంక్ యూ మనోజ్ గారు.
మామయ్య, నమ్మలేకపోతున్నాను మామయ్య. నన్ను నన్ను పండుగకి తీసుకురమ్మని మామయ్య పంపించారా? అవునమ్మా, నీకోసం బట్టలు కూడా తెచ్చాం. కాకపోతే బావగారు కాస్త ఆలస్యంగా చెప్పినారు, లేకపోతే నిన్ననే వచ్చేవాళ్ళం. అవునమ్మా, నువ్వు వెంటనే మీ అత్తయ్య గారితో మాట్లాడి రెడీ అవ్వు. పండగ ఈ రోజే కదా. అలాగే మామయ్య, నేను మేడంని అడుగుతాను. ఏంది? ఇంకా రత్నప్రభ గారిని మేడం అనే పిలుస్తాండావా కృష్ణవేణి? అత్తయ్య అని పిలవడం ఇంకా అలవాటు కాలేదు. అవునులే, కోడలివి కాకముందు నువ్వు ఈ ఇంటి టీచర్ అమ్మవి, ఆవిడ నీకు బాసు. ఆ భయం ఉంటాదిలే. అమ్మ కృష్ణవేణి, అన్నట్టు వంశీ ఇంట్లోనే ఉన్నాడా? ఆ? ఉన్నారు మామయ్య. అమ్మా, అబ్బాయి మెంటల్ కండిషన్ బాలేదు కదా, నీతో సఖ్యతగానే ఉంటున్నాడా? మామయ్య, అది అది ఏమయ్యోయ్, కాసేపు నువ్వు బయటికి పో. కొన్ని పర్సనల్ విషయాలు కృష్ణవేణితో మాట్లాడాలా. సరే, మాట్లాడుకోండి. కృష్ణవేణి, నువ్వు బాగా మారిపోయినావు. అమ్మో, ఈ చీర, కట్టు, బొట్టు పుత్తడి బొమ్మలా ఉండలా? అవునా అత్తయ్య? నేను బొమ్మలా ఉన్నానా? అవును. పెళ్లిలో నీకు పెట్టిన నగలన్నీ నీ దగ్గరే ఉన్నాయా, లేక మీ అత్త వెనక్కు తీసుకున్నాదా? నా దగ్గర ఏమీ లేవత్తయ్య. అయ్యో పిచ్చిదానా, ఇచ్చినట్టు దాచుకోవాలి కదా. సరే, ఇట్టరా, కూర్చో. కృష్ణవేణి, ఆ పిచ్చోడితో ఎట్టా వేగుతాండావు? అయ్యో, మీరు పిచ్చోడు అనకండి అత్తయ్య, తనకేం పిచ్చలేదు. అబ్బా, నీ మొగుడు స్వాతిముత్యమే అనుకో. నిన్ను బాగా చూసుకుంటాండా? ఆ, బాగా చూసుకుంటున్నారు అత్తయ్య. మరి నువ్వు ఈ గదిలో ఉండవేంది? ఏందట్టా చూస్తాండావు? కొత్తగా పెండ్లైన ఆలు మగలు ఒకే గదిలో ఉంటారు, నువ్వట్ట లేవేంది? పైగా చూస్తా ఉంటే సింగిల్ కాట్లా ఉండాది. సరే, మరి అదైపోయినదా? అదే కృష్ణవేణి, శోభనం అయిపోయినదా? ఏంది కృష్ణవేణి మాట్లాడవు? కొత్తగా పెండ్లైన ఏ అమ్మాయి అయినా ఎట్టా ఉండదమ్మా నీ సంసారం అంటే? బుగ్గలు సొట్టలు పడతాయి, పెదాల్లో నవ్వులు కనిపిస్తాయి. కానీ నీ మొహంలో భయం కనిపిస్తాండాది కృష్ణవేణి. నీ కన్నీళ్లు చెప్తాండే కృష్ణవేణి, నీ కాపురం సరిగ్గా లేదని. అదేం లేదు చిన్నత్తయ్య, మీరొచ్చారన్న ఆనందంలో ఉన్నాను అంతే. నేను చాలా సంతోషంగా ఉన్నాను. రత్నప్రభ మేడం, మామి సృజన్ గారు నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. సెల్ ఫోన్ ఇచ్చారు, కావలసినంత డబ్బు డ్రా చేసుకోవడానికి డెబిట్ కార్డ్ ఇచ్చారు. ఇక బామ్మగారైతే సొంత మనవరాల కంటే ఎక్కువగా చూసుకుంటుంది. ఈ ఇంటి ఆడపడుచు
మయూరి పెన్ని శశిధర్ బాబాయ్లు నాకేం కావాలన్నా క్షణాల్లో తీసుకొస్తారు. ఇక పిల్లలైతే అక్క అక్క అని నన్ను వదిలే క్షణం కూడా ఉండరు. ఈ జమీందారి ఇంటికి పెద్ద కోడల్ని కదా అత్తయ్య, నాకేం తక్కువ చెప్పు. పిచ్చి పిల్ల. హాయ్ తాతయ్య. ఏంటి డల్గా ఉన్నావు? నర్వస్గా ఉంది తాతయ్య. నెర్వస్గా ఎందుకుందో సైక్రాటిస్ట్ నువ్వే చెప్పాలి. నా కల్లోకి వచ్చిన కొండపల్లి కిల్లాకి వెళ్ళాను. థ్రిల్గా ఫీల్ అయ్యావా? ఏం ఫీల్ అయ్యాననేది నేను ఇప్పుడే చెప్పను తాతయ్య. అది కాదు సైక్రాటిస్ట్ గారు, కలలోకి వచ్చిన ప్లేస్ ని డైరెక్ట్ గా వెళ్ళి చూసినప్పుడు తలనొప్పి గాని ఏవైనా మెమరీస్ గాని గుర్తుకొచ్చాయా? మీ సినిమా నాలెడ్జ్ నామే చూపించకండి. సరే సరే, ఆ ఇల్లు ఎక్కడుందో కనుక్కున్నావా? అదే ఎంక్వైరీ చేస్తున్నాను తాతయ్య. మరి కలలోకి వచ్చిన అమ్మాయి డీటెయిల్స్ దొరికాయా? అసలు నేను ఆ అమ్మాయి గురించి ఎవరిని అడగలేదు, ఎంక్వైరీ కూడా చేయలేదు తాతయ్య. ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవటం ఎంతసేపు? పేపర్లో ప్రకటన ఇవ్వు. ఆ అమ్మాయి ఎవరో ఏంటో తెలిస్తే నెంబర్కు ఫోన్ చేయమని నీ డీటెయిల్స్ ఇవ్వు. ప్రైజ్ మనీ ఆఫర్ కూడా ఉందంటే చాలు, 24 గంటల్లో ఆ అమ్మాయి ఎవరో ఎక్కడుందో తెలిసిపోతుంది మనోజ్. అంతదాకా ఎందుకు తాతయ్య? అమ్మాయి ఫోటో ఫేస్బుక్ లో పెడితే సరిపోతుంది కదా. అరే, అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది కదా. నిజమే, ఆ పని చేయి మనోజ్. తాతయ్య ఫూలిష్ గా మాట్లాడుకో. ఏ, నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? తాతయ్య మీరు తప్పుగా మాట్లాడలేదు. ఆ అమ్మాయి ఎవరో కనుక్కోవాలని ఆతృత్వం అలా మాట్లాడారు. కానీ అలా చేయటం ఫేర్ కాదు కదా తాతయ్య. ఎందుకు? ఆ అమ్మాయి ఫోటో ఫేస్బుక్ లో పెడితే దాని గురించి ఇంటర్నెట్ లో ఫోకస్ అయిపోతుంది. దానివల్ల ఆ అమ్మాయికి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వచ్చు. ఒకవేళ ఆ అమ్మాయి రెస్పెక్టబుల్ ఫ్యామిలీ పర్సన్ అయితే ఆ ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. ఒకవేళ ఆ అమ్మాయికి మ్యారేజ్ అయి ఉంటే నేను అలా ఫొటోస్ పెట్టడం వల్ల తన పర్సనల్ లైఫ్ లో ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇన్ని రీజన్స్ ఆలోచించే సైకాటిస్టు అనిపించుకున్నావు మనోడా. ముందు ఆ బిల్డింగ్ గురించి తెలిస్తే ఆ అమ్మాయి గురించి ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది తాతయ్య. ఓకే. బిల్డింగ్ సర్చింగ్ ఒక వ్యక్తికి అప్పగించాను. 24 hours టైం కావాలన్నాడు తాతయ్య. సారీ. ఎందుకు తాతయ్య? మనోజ్, ఒక అమ్మాయి కలలో కనపడి నన్ను కాపాడండి అంటే అపాయింట్మెంట్స్ అన్ని క్యాన్సిల్ చేసుకొని ఆ అమ్మాయి కోసం వెతుక్కుంటూ ఇండియా వెళ్ళావు. అంత హ్యుమానిటీ ఉన్న నా మనవణ్ణి ఆ అమ్మాయి ఫోటో ఫేస్బుక్ లో పెట్టమని డస్ట్బిన్ ఐడియా ఇచ్చినందుకు సారీ నాన్న. ఇట్స్ ఓకే తాతయ్య. నిజాయితీగా చేసే ఏ పనికైనా మంచి ఫలితం దక్కుతుందని నా నమ్మకం. ఆల్ ద బెస్ట్ మనోజ్. థ్యాంక్ యూ తాతయ్య. బాయ్ నాన్న. బాయ్. పార్థసారథి గారు మెయిల్ పెట్టారు. ఈ బిల్డింగ్ సర్చింగ్ ఫినిష్ అయ్యేలోపు ఈ కేసు ఒకసారి డీల్ చేస్తే ఎలా ఉంటుంది?
నమస్తే. మీరు చెప్పిన కేసు స్టడీ చేద్దాం అనుకుంటున్నాను పార్థసారథి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. పార్థసారథి గారు, నేను డైరెక్ట్గా అబ్బాయితో మాట్లాడాలి. టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో ఒక ఇంటరాక్షన్ కావాలి. అరేంజ్ చేయగలరా? తప్పకుండా మనోజ్ గారు, వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ. నేను సడన్ గా రావడం వల్ల వాళ్ళ ఇంపార్టెంట్ మీటింగ్స్ ఏమైనా డిస్టర్బ్ అవుతాయేమో కనుక్కుని నాకు ఒకసారి కాల్ చేయండి. నూనె మనోజ్ గారు, మీరు కేసు గురించి స్టడీ చేయాలనుకోవడమే గ్రేట్. ఇంత గ్రేట్ ఆపర్చునిటీ మిస్ చేసుకుంటేలా? ఇంకా 1 అవర్లో నేను మీ దగ్గర ఉంటాను. ఓకే. నేనే స్వయంగా మిమ్మల్ని రత్నరావు గారి ఇంటికి తీసుకెళ్తాను. ఓకే, మీకోసం వెయిట్ చేస్తుంటాను. థ్యాంక్ యూ మనోజ్ గారు. ఈ విషయం వెంటనే రత్నరావు గారికి ఫోన్ చేసి చెప్పాలి. ఈ కేసు ఏదో సంథింగ్ డిఫరెంట్గా అనిపిస్తుంది.